ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కూడా పట్టణవాసులకు చాలామందికి తెలియని ఈ జనరేషన్లో విలేజ్లో ఉండే వాళ్ళకు మాత్రం ఈ తాటిపండు గురించి తెలుసు. ఆ తాటిపండులోని తీయదనాన్ని కూడా ఆస్వాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తాటిపండు బాగా పండిన తర్వాత తాటి నుండి పడిపోగానే దాన్ని కాల్చి తింటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ పండు గ్రామాలలోని చాలామంది తినే ఉంటారు. ఎండాకాలంలో మనకు ఈ తాటి చెట్టు ఈ తాటి పండ్లను అందిస్తుంది. దీనిలోని గుజ్జు తీయదనం తిన్నవారికే తెలుసు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, పనికిరాని ఫుడ్, జంక్ ఫుడ్ తినే వాళ్లకు ఈ తీయదనాన్ని ఆస్వాదించాలనే ఆరాటమూ లేదు, వారికి వీటి గురించి తెలియదు. మీరు ఒక్కసారి జీవితంలో దీన్ని తిని చూడండి. తిన్న తర్వాత మీరే మళ్ళీ తినాలనిపించే తీయదనాన్ని అందిస్తుంది. తాటి పండ్ల గుజ్జు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తాటి పండు తినటం వలన మధుమేహం తగ్గిపోతుంది. దీనిలో కాల్షియం ఉండటం వలన ఎముకలకు ఉపయోగపడుతుంది. ఎముకలు గట్టిగా తయారవుతాయి. మనిషి శరీరంలోని హానికరమైన వ్యర్థ పదార్థాలన్నిటినీ బయటికి పంపిస్తుంది. మైగ్రేన్ మరియు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. రోజు ఒక పండు ఇలా ఒక నెల రోజుల పాటు తింటే చర్మ సౌందర్యంతో పాటు మీ యవ్వనం కూడా పెరుగుతుంది. ఎలాంటి ఎరువులు, పురుగుల మందు లేకుండా సహజంగా లభించే ఒకే ఒక పండు అది తాటిపండు. మీరు జీవితంలో ఒక్కసారి తిని చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని తినాలనే ఆలోచన మీలో కలుగుతుంది. దీనిలోని తీయదనం మన అమృతం కంటే కూడా ఎక్కువ రుచికరంగా ఉంటుంది. ఈ కాల్చిన తర్వాత వీటిలో 3 భాగాలు కానీ 4 భాగాలు కానీ వస్తుంది. ఇలా వచ్చిన ఈ తాటి పండులోని గుజ్జును మీరు హ్యాపీగా మీరు మీ నోటితో చీకితే ఆ